వెల్కమ్ టు మై ఛానల్ చింతల్లి పండు బ్లాగ్స్ స్వాగతం అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. నేను మీ అమ్ములు. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు లక్షవారం కదా, రేపు శుక్రవారం కదా. లక్షవారం నేను ఇల్లు ఎలా శుభ్రం చేసుకుంటాను, కిచెన్ ఎలా క్లీనింగ్ చేస్తానో పెట్టానండి. చూడండి, అందరూని చూసి అందరూ లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ కూడా చేయండి. లైక్ చేస్తే మరి కొంతమందికి వెళ్తాకే అవకాశం ఉంటుంది. మీరు లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కిచెన్ క్లీనింగ్ పెట్టానండి ఈరోజు వీడియో. చూడండి, ఇది నేను గ్యాస్ పొయ్యి శుభ్రం చేసుకుంటున్నాను. గ్యాస్ పొయ్యి ఎలా శుభ్రం చేస్తానంటే, శుభ్రంగానే గ్యాస్ గట్టు, కిచెను అన్నీ శుభ్రం చేసుకుంటానండి. చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ శుభ్రంగా ముందు సబ్బు పీసు పెట్టి శుభ్రంగా కడిగేస్తానండి. ముందు తోమేస్తాను గ్యాస్ పొయ్యిని. తర్వాత తడిగుడ్డ పెట్టి శుభ్రంగా తుడిచేస్తాను. తడిగుడ్డతో శుభ్రంగా తుడిచేసి, ఇది గ్యాస్ కింద దింపక్కర్లొద్దు, మనం చక్కగా కడగే అవసరం కూడా ఉండదండి. ఇలాగ సబ్బు నూరకతో ముందు రుద్దేసిన తర్వాత అప్పుడు చక్కగా మనం తడి క్లాత్తో తుడిచేసుకుంటే ఇలా వచ్చేస్తుందండి. గ్యాస్ పొయ్యి చక్కగా నీట్గా వచ్చేస్తుంది. ఇలాగా గ్యాస్ కట్టుకోవడానికి నేను ఇలాగే సబ్బు పీస్తో రుద్దేస్తానండి. ముందు శుభ్రంగా రుద్దేసిన తర్వాత చక్కగానే నీళ్ళు పోసి కడిగేస్తానండి. ఇటే పక్క సింక్ ఉంది కానీ పంపు లేదు. కానీ మనం మామూలుగా అయితే చక్కగా కడిగేసుకోవచ్చు. నేను అందుకనే ఇలాగా నీట్గా అన్నీ రుద్దేసేసి గ్యాస్ గట్టు పైన కిటికీ దగ్గర ఉన్న గట్టు మొత్తం కడిగేస్తానండి. కడిగేసి చక్కగానే మనం ముగ్గులు పెట్టుకోవచ్చు. నేను ఒకసారి ముగ్గులు పెట్టానండి. అది పాత వీడియోల్లో ఉండిపోయింది. పాత ఛానల్లో ఉందండి. అన్నీ నేను ఈ రంగులు ముగ్గులు వేస్తాం అన్నీ పెట్టాను. ఆ ఛానల్ పోయింది కదా, ఇంకా మనకి అవకాశం లేదు కాబట్టి ఇలాగా చక్కగా అత్తమాను శుద్ధ మొక్కతోని స్లాక్ పీస్తోని వేసుకోకుండా చక్కగా ఇలాగా రంగుతో పెట్టేసానండి. పెయింట్తో వేసేసాను. ఆ పెయింట్ కూడా అత్తమాను ఏదో పొంగిపోయిపోతుంది కదా, అందుకని పోయింది పెయింట్ కూడాని. చక్కగా ఇలాగా ముగ్గులు వేసుకున్నానండి. అందంగా వేసుకున్నాను రంగు వేసుకుని. కానీ అవన్నీ వీడియోలన్నీ పోయినాయి, పాత ఛానల్లో ఉన్నాయి. సరేలేండి, కొత్త ఛానల్ పెట్టాను కదా, ఆ కొత్త ఛానల్లో కూడా వ్యూస్ వచ్చి చక్కగా మీరు అందరూ లైకులు చేసి చక్కగా నన్ను ఆదరిస్తున్నారు. లైక్ కూడా చేయండి. అందరూ చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే నాకు కొంచెం ఉపయోగపడుతుందండి. వాచ్ అవర్స్ రావాలి, ఇంకా మనకి సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఇంకా పెరగాలండి. వాచ్ అవర్స్ కూడా వస్తే బాగుంటుంది. ఇక్కడ గ్యాస్ పొయ్యి కడిగేసాను, గట్టు కూడా కడిగేసి తుడిచేసానండి. తుడిచేసి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు కిచెన్ క్లీనింగ్ చేసుకుందాము. శుభ్రంగా అన్నీ తీసేయాలండి. అన్నీ కింద ఉంటాయి కదా, మా కిచెన్లో మొత్తం అన్నీ కిందే ఉంటాయి. ఉల్లిపాయలు బుట్ట, మంచినీళ్ళ డబ్బా, వాడుకునే మంచీలు అన్నీ కిందే ఉంటాయండి. అవన్నీ తీసేసి నేను శుభ్రంగా కడుక్కొస్తాను. చూడండి, ఇలాగా పైన బూజులన్నీ తీసేసానండి. మొత్తం అన్నీ తీయాలంటే మళ్ళీ డీప్ క్లీనింగ్ పెట్టుకోవాలి. నెలకోసారి పెడతాను డీప్ క్లీనింగు. మామూలుగా పైన దులిపేసేసి కడిగేస్తానండి. ఈరోజు చూస్తూ ఉండండి. షార్ట్ని ఎలా ఆదరిస్తున్నారో అలాగే పెద్ద వీడియోని కూడా చూడండి. పెద్ద వీడియోలు మన దాంట్లో చాలా ఉన్నాయి. మన ఛానల్లోని పూజా వీడియోలు, క్లీనింగ్ వీడియోలు, చక్కగా నేను రొటీన్ ఎలా చేస్తానో అవన్నీ పెట్టాను. చూడండి, చక్కగానే స్కిప్ చేయకుండా చూడండి. ఇలాగ తుడిచేసుకున్నానండి. తుడిచేసుకుని చాట్లోకి ఎత్తేద్దాము. చాట్లోకి ఎత్తేసి ముందు సర్ప నీళ్ళతో కడుగుతానండి. వంటగది కదా, జిడ్డు అయిపోతుంది. అందుకని నేను సర్ప నీళ్ళతో కడిగేస్తానండి. సర్ఫ్ నీళ్ళతో కడిగేసి చీపురుతో చక్కగా గట్టిగా రుద్దేస్తే జిడ్డు ఏమన్నా ఉన్నా పోతుంది, చక్కగా నీట్గా వచ్చేస్తుంది. నేను ఎప్పుడు ఇలాగే కడుగుతానండి, సర్ఫ్ నీళ్ళతో కడిగేస్తాను. మన లోనైతే దేవుడి గది అయితే చక్కగాని పసుపు కొంచెం ఉప్పు వేసి కడుగుతానండి. మనకి ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా ఉంటే పోతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అందుకని నేను దేవుడి గది మటుకు అలా కడుగుతాను. బాగా జిడ్డు అయిపోతే అప్పుడు సర్ఫ్ వేసి
కడుగుతానండి. ఇలాగా చక్కగా శుభ్రంగా రుద్దేసి కడిగేసుకుని మనం చిన్న ముగ్గు వేసుకోవాలండి. మనం ముగ్గులున్న పెయింట్ పోయిందండి, ఎప్పుడో వేసాము, ఇంటికి వచ్చిన కొత్తలో వేసాము. ఆ గచ్చులన్నీ చేపించిన కొత్తలో వేసాము. ఇప్పుడు ముగ్గులు పోయినాయి, పెయింట్తో వేసిన ముగ్గులు మళ్ళీ వేయాలండి. మొత్తం పోయిన తర్వాత అప్పుడు వేస్తాను. అందాక శుద్ధ ముగ్గుతో వేసేసానండి. ఇలాగా గచ్చు శుభ్రంగా కడిగేసాను. కిచెను కడిగేసిన తర్వాత దేవుడి సామానం మొత్తం తోమేసానండి. దేవుడి సామానం నీట్గా తోమేసుకుని ఒక పక్కన పెట్టుకున్నాను. మనకి వారానికి ఒకసారి అయినా సరే దేవుడి సామానం తోముకోవాలి. రోజు దీపారాధన చేస్తే రోజు కడగాలండి. దీపారాధన కుందులు రోజు కడగాలి. ఇలాగా దేవుడి కుందులు కడిగేసిన తర్వాత ఇక్కడ అంట్లు కూడా తోమేసానండి. అంట్లు తోమేసి చక్కగానే పక్కన పెట్టుకున్నాను. గ్యాస్ పొయ్యి అన్నీ కడిగాను కదా, అవన్నీ దాని మీద గ్యాస్ పొయ్యి మీద ఉండే సామానం అండి. ఇలాగ అంతలోకి ఫ్యాన్ వేసాను, గది ఆరిపోయింది. ఇంకోండి ఇలా ఉంది. ఆరిన తర్వాత ఇలా ముగ్గు పెట్టుకున్నాను కదా, చక్కగా ఆరి బాగా కనపడుతుందండి. ఇప్పుడు గ్యాస్ పొయ్యిని చక్కగా నీట్గా కడిగేసాను కదా, అది కూడా చూపిస్తున్నాను మీకు. ఇలాగ మనం ఇప్పుడు అంట్లో అవి సర్దేసుకుని తీసిన సామానం మొత్తం మళ్ళీ సర్దేసుకోవాలండి. తీసేసాను కదా ఇవన్నీ. మంచినీళ్ళ డబ్బా, వాడుకునే మంచినీళ్ళు, ఉల్లిపాయలు ట్రే అన్నీ తీసేసాను కదా, అవన్నీ మళ్ళీ ఎక్కడ ఉండే అక్కడ సర్దేస్తానండి. సర్దేసి చక్కగాని మళ్ళీ అక్కడ సామాను అక్కడ సర్దేసుకుని నీట్గా ఉంటుంది కదా. మనం ఎక్కడ పడేస్తే నీట్గా ఉండదండి. మనం చక్కగా నీట్గా ఉంచుకుంటేనే మన వంటగది అయినా మన ఇల్లు అయినా నీట్గా ఉంటుంది. ఆడవాళ్ళలోనే ఉంటుందండి. చక్కగా ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. వంటగదిలో అయినా సరే, ఏ రూమ్లో అయినా సరే, ఎక్కడ తీసిన సామానం అక్కడ పెట్టేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. ఇలాగా మంచినీళ్ళ డబ్బా సర్దేస్తున్నానండి. అది పీట, నేను మంచినీళ్ళ డబ్బా కొంచెం ఎత్తుగా ఉంటుందని నేను పీట పెట్టుకుని అది స్టూల్ చేసుకుంటానండి. స్టూల్ వేసుకుని దాని మీద మంచినీళ్ళ డబ్బా పెట్టుకుంటాను. ఎప్పుడు అలాగే పెట్టుకుంటాను. ఎందుకంటే మనకి కిందకుంటే ఈ అరల్లో పెడతాకి అర్ర చాలదు. అందుకని కిందకుంటే బాగోదు కదా, మనం మంచినీళ్ళు పట్టుకుంటాకి చాలా కిందకి అయిపోతుందని ఇలా మంచినీళ్ళ డబ్బా దాని మీద బోర్లు ఇచ్చేస్తానండి. కడిగేసాను, డబ్బా కడిగి తీసుకొచ్చాను. కడిగి మంచినీళ్ళు తిరగపోసేస్తున్నాను. ఇలాగా ఒక్కో పని చేసుకుంటూ ఉండాలి కదండి. మన ఆడవాళ్ళకి ఎక్కడ చూసినా పనే కనపడతానే ఉంటుంది. ఇలాగా చక్కగా ఎక్కడ సామానం అక్కడ సర్దేశానండి. సర్దేసి ఇప్పుడు అంట్లు కూడా చాలా తోమాను కదా, ఆ అంట్లన్నీ చక్కగా ఎక్కడ సర్దేసి మళ్ళీ అంట్లు కూడా సర్దేసుకుందామండి. ఇలాగే చేసుకుంటాను. నా రొటీన్ ఇలాగే ఉంటుంది. నా వీడియో నచ్చినట్టయితే చక్కగా మీరు లైక్ చేయండి. లైకులు చేయట్లేదండి, నచ్చట్లేదా ఏంటండి నా వీడియోలు? నేను ఎంతో కష్టపడి పెడుతున్నానండి. మీరందరూ కూడా నాలాగే చేసుకుంటారు అని నేను పెడుతున్నాను. కానీ మీరు నన్ను లైక్ కూడా చేయట్లేదు. లైక్ చేయండి ప్లీజ్ అండి. ఇలాగా అంట్లకి గరిటెలు పెట్టుకుంటాకి ఒకటి పెట్టుకున్నానండి. గరిటెలు పెట్టుకుంటాకి ఒకటే, స్పూన్లు వేసుకుంటాం కదా మనం, గమ్మును కనపడతాకి గరిటెలు ఒక దాంట్లోని, స్పూన్లు ఒక దాంట్లోనే పెట్టాను. ఇలాగా అంట్లన్నీ సర్దేసుకుంటున్నానండి. చక్కగా మనం ఎప్పుడు అలాగా సర్దేసుకుని కాసేపు ఎండలో ఉంచి సర్దేసుకుంటే మనకి పెద్ద పని కింద ఉండదండి. అదే చేద్దాంలే చూద్దాంలే అంటే చాలా పని ఎక్కువైపోయినట్టు ఉంటుంది. బట్టలు అయినా సరే తీసినమ్మటే మడత పెట్టేసామనుకోండి చక్కగా నీట్గా ఉంటుంది. అదే చేద్దాంలే అంటే ఆ బట్టలు అక్కడే ఎదురు చూస్తూ ఉంటాయండి. అంట్లయినా అంతే, అంట్లు తోమేసి అలా వదిలేసామనుకోండి అవి సరేలే ఇప్పుడు బద్ధకంగా ఉంది తర్వాత చేసుకుందామంటే చేసుకోలేము. అందుకనే మనం చక్కగా ముందే కాసేపు ఎండలో ఉంచేసి సర్దేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. నాకైతే అలాగే అనిపిస్తుందండి. చేద్దాంలే అంటే అయిపోతుంది అక్కడ మనకి పని, మన పని అవ్వదు కానీ బద్ధకం వచ్చేస్తుంది. సరేలే తర్వాత చేసుకుందాం అన్నట్టు అయిపోతుంది. అందుకని మనం త్వరగా చేసేసుకున్నాం అనుకోండి గమ్మున పని అయిపోతుంది. అప్పుడు కాసేపు మనం విశ్రాంతి తీసుకుంటాకైనా బాగుంటుందండి, రెస్ట్ తీసుకుంటాకైనా. లేకపోతే చేద్దాంలే చూద్దాంలే అంటే ఆ పని అక్కడే ఆగిపోతుంది.
ఇలాగా చక్కగానే సర్దేసుకున్నానండి. సర్దేసుకుని నేను ఎప్పుడు పసుపు రాసి బొట్లు పెట్టుకుంటాను కదా. పాతకాలంలో మనకు పేడ పొయ్య ఉండేది కదా. మట్టి పొయ్యి ఉన్నప్పుడు పేడతో అలికి చక్కగా అమ్మవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు పెట్టేవారండి బొట్లు అవి. చక్కగానే పిండితో బొట్లు అవి పెట్టుకుని చక్కగా తయారు చేసుకునేవారు. మనకి అంత అవకాశం లేదు కాబట్టి చక్కగా మనం గ్యాస్ పొయ్యిన అంత అందంగా రెడీ చేసుకోవాలండి. పసుపు రాసి బొట్లు పెట్టుకుని మనం పిండితో ముగ్గు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి. నేనైతే అలాగే చేసుకుంటాను. మీరు కూడా అలాగే చేసుకోమని చెప్తున్నానండి. చక్కగా చూస్తాకే మనకి మనసుకి ప్రశాంతంగా ఉంటుందండి. ఇలాగా సర్దానండి, చూపిస్తున్నాను మీకు. ఇలాగా బియ్యం కడిగి పెట్టానండి పొయ్యి మీద. అన్నం టైం అయిపోయింది, అందుకనే బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టాను. చక్కగా ఇలా సర్దుకున్నానని మీకు చూపిస్తున్నానండి. ఇలా నీట్గా సర్దేసుకున్నాం అనుకోండి, మన ఇల్లు మనకే చాలా అందంగా ఉన్నట్టు ఉంటుందండి. ఎంత చిన్న ఇల్లు అయినా సరే నీట్గా సర్దుకుంటే చాలా అందంగా ఉంటుందండి. నాకైతే అలాగే అనిపిస్తూ ఉంటుంది. ఇది తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ క్లీనింగ్ పెట్టానండి. ఫ్రిడ్జ్ కూడా చాలా దట్టిగా అయిపోయింది. అందుకనే ఫ్రిడ్జ్ని కూడా చక్కగానే నీట్గా కడిగేసానండి. ఆ కూరగాయలన్నీ తీసి పక్కన పెట్టేసి శుభ్రంగా ఫ్రిడ్జ్ని కూడా తోమేసి కడిగేసాను. అవన్నీ మీకు చూపించలేదు, ఇంకా లెంత్ ఎక్కువైపోద్ది కదా అని ఇవన్నీ కడిగేసానండి. కడిగేసి చక్కగా మీకు చూపిస్తున్నాను. మనం కడుక్కున్నప్పుడు మటుకి చాలా నీట్గా ఉంటుందండి. అదే చికాగ్గా ఉన్నప్పుడు అయితే అసలు చూడలేము ఫ్రిడ్జ్ని. అందుకని అన్నీ బయట పడేసేసి శుభ్రంగా కడిగేసానండి. కడిగేసేసి ఎక్కడ సర్దుతున్నాను. ఈ పెట్టేస్తున్నానండి ట్రైలో, ఏమంటారో వీటిని, అవి పెట్టేస్తున్నాను. పెట్టేసేసి కూరగాయలు అవి మళ్ళీ సర్దేసుకోవాలండి. కూరగాయలు తెచ్చాను కానీ ఫ్రిడ్జ్ కడిగిన తర్వాత పెడదామని పెట్టలేదు. కూరగాయలు కూడా చక్కగా అన్నిటిలోని సర్దేసుకుంటానండి నేను. పిండ్లు అవి ఏమీ లేవు, అందుకనే ఫ్రిడ్జ్ కట్టేసి శుభ్రంగా కడిగేసాను. మనం ఫ్రిడ్జ్ కట్టేసి కడగాలండి, లేకపోతే కరెంట్ వచ్చేస్తుంది, కరెంట్ షాక్ కొడద్ది. అందుకనే మనం ఫ్రిడ్జ్ కట్టేసిన తర్వాతే అప్పుడు శుభ్రం చేసుకోవాలండి. ఇలాగ నీట్గా సర్దానని చూపిస్తున్నాను మీకు. చక్కగా మనం ఎంత చక్కగా చేసుకుంటామో అంత బాగుంటుందండి. ఇక్కడ ఏంటంటే కవరు, మనం ఒక బట్టల కవర్ కట్టా ఉంటాయి కదా, మనకి దేనికో దానికి వస్తాయి కదా కవర్లో. ఆ కవర్లో 4 భాగాల కింద చేయండి. 4 భాగాలు చేసి చక్కగా మనం ఆ ట్రైల్లో వేసుకున్నాం అనుకోండి, చక్కగానే అడుగున మనం ఏమన్నా వేసిన కూరగాయలు కట్టా అవి పెట్టుకున్నా చక్కగా పాడవకుండా ఉంటుందండి. కింద గమ్మున ఇది మట్టి పట్టేసినట్టు దుమ్ము పట్టేసినట్టు అవ్వకుండా చక్కగా నీట్గా ఉంటుంది. గమ్మున పాడవదు. ఎక్కువ సార్లు ఫ్రిడ్జ్ కడగ అవసరం ఉండదు. మనం ఆ కవర్ తీసేసి తుడిచేసుకుంటే సరిపోతుందండి. నేనైతే అలా చేసుకుంటాను, మీరు కూడా అలాగే చేసుకోమని చెప్తున్నాను. చక్కగా ఇలాగ మనం చేసుకున్నాం అనుకోండి, నీట్గా కనపడుతుంది, బాగుంటుంది కూడా. ఇలాగా నేను కట్ చేసేసి కవరు ఇలాగే చేసుకుంటానండి. మీకు నచ్చితే కనుక ఈ టిప్పు ఉపయోగించుకోండి. అదిగోండి అలా వేసేసాను. వేసేసి ఇప్పుడు మనం కూరగాయలు పెట్టుకుంటాం కదా, ఏం పెట్టుకున్నా సరే కింద అంటకుండా చక్కగా ఎక్కువ రోజులు మనం వాడుకోవచ్చండి. పాడవకుండా ఉంటుంది. కోడిగుడ్లు అవి ఉన్నాయి కదా, అవన్నీ పెట్టేస్తున్నానండి. అరటికాయలు అవి కొనుక్కొచ్చినవి అందులో పెడుతున్నాను. ఈ అరటికాయలేమో కొనుక్కొచ్చినాయి. ఈ అరటికాయలేమో మా ఆడపడుచు వాళ్ళు ఇచ్చారండి. ఈ నిమ్మకాయలు ఇవన్నీ చక్కగా సర్దేసుకోవాలి. కూరగాయలు ఎప్పటికప్పుడు సర్దేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది. నేను ఇలాగే అన్ని కూరగాయలు పెట్టేస్తానండి. బయట ఖాళీ ఉండదు, మళ్ళీ పాడైపోతాయేమోనన్న భయంతో నేను కూరగాయలు సర్దేసుకుంటాను. ఇలాగా అన్ని కూరగాయలు ఇలా సర్దేసుకుని ఒకసారి చూపిస్తాను చూడండి, ఫ్రిడ్జ్ ఎలా ఉందో నీట్గా. అలాగా మన కాయలు ఏదన్నా పాడైపోయినా సరే కింద అంటకుండా ఉంటుందండి. కుళ్ళిపోయినాయి గట మనం అత్తమాను కడగక్క అవసరం ఉండదు. మనం ఒక 15 రోజులకు ఒకసారి కడుక్కుంటే సరిపోతుంది ఫ్రిడ్జ్ని. ఇలాగ సర్దుకున్నానండి. చక్కగానే బాగుంది కదా. మీకు నచ్చినట్టయితే చక్కగా నన్ను వీడియో చూడండి, లైక్ చేయండి. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇలా చేసుకున్నానండి. ఆనపకాయలు, బీరకాయలు అన్నీ తెచ్చాను. ఒక దాంట్లో కొత్తిమీర ఉంది, ఒక దాంట్లో బెండకాయలు, ఒక దాంట్లో పచ్చిమిరకాయలు, ఒక దాంట్లో దొండకాయలు,
అవేమో చామదుంపలు, కోడిగుడ్లు, దోసకాయ, వంకాయలు, చిక్కుడుకాయలు, టమాటాలు అన్నీ ఉన్నాయండి కూరగాయలు. ఈ వారానికి 15 రోజులకి సరిపోతాయి నాకు. అత్తమానం వెళ్ళి కొట్టుకాడికి వెళ్ళి తెచ్చుకోకుండా ఒకసారి తెచ్చుకుని పెట్టుకుంటానండి నేను. ఇలాగైతేనే నాకు మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఇలా చేసుకుంటేనే నాకు అత్తమానం కొట్టుకాడికి తిరగాలంటే నాకు చిరాకండి, తిరగను నేను. అసలు మేము వెళ్ళాం కొట్టు దగ్గరికి, సంతలోనే వెళ్ళి తెచ్చేసుకుంటాము. వారానికి సరిపడా 15 రోజులకు సరిపడా తెచ్చేసుకుంటామండి. సరుకులైనా సరే అలాగే తెచ్చుకుంటాము. నెలకు సరిపడా సరుకులు తెచ్చుకుంటాము. ఇలా చేసుకుంటానండి నేను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. నమస్తే అండి.